హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు ఎస్ఎస్సి నుంచి ఎంటీఎస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆల్రెడీ మనం నోటిఫికేషన్ వీడియో చూసాము. ఆల్రెడీ నేను మార్నింగ్ ఎడ్యుకేషన్ అప్డేట్ వీడియోలో కూడా చెప్పాను. సో దీని మీద మరొక వీడియో అయితే చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే అవన్నీ మనం క్లియర్గా చూద్దాం. సో ముఖ్యంగా నన్ను అడిగినటువంటిది ఏంటంటే ఈ పరీక్ష విధానం అనేది ఏ విధంగా ఉంటుంది, సో ఎగ్జామ్ అనేది తెలుగులో రాయవచ్చా, అండ్ అదేవిధంగా ఎంపిక విధానం కావచ్చు, శాలరీస్ అండ్ వర్క్ అనేటువంటిది ఎక్కడ ఏం వర్క్ ఉంటుంది అండ్ ఎక్కడ చేయాలి వర్క్, అండ్ ఏజ్కి సంబంధించి చాలామంది డౌట్స్ అయితే అడిగారు. అండ్ సిలబస్, బుక్స్ అండ్ కట్ ఆఫ్కి సంబంధించి కూడా మనకు ప్రీవియస్లో కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉన్నదని కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మేమైతే చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరుగుతుంది కనుక వీడియోస్ని అయితే లైక్ చేసి ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికి అయితే షేర్ చేయండి. సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు నిన్న ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. నిన్న మనకు 5th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో మనకు మీకు మార్చి 23 వరకు అయితే మీరు ఆన్లైన్లో దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఈ అప్లికేషన్ వీడియో కూడా చేయమంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో అవసరం ఉంటే కింద చేయండి సార్ అని చెప్పేసి మీరు కామెంట్ చేసింది అనుకోండి, ఎక్కువ మంది కామెంట్ చేసి వీడియోని లైక్ చేసినట్లయితే కంపల్సరీ ఆ అప్లికేషన్ వీడియో కూడా మీకు స్టెప్ బై స్టెప్ అందిస్తాను. సో దీనిలో మనం చూసినట్లయితే సో మనకు ఓన్లీ 10th క్లాస్ అర్హతతోటే ఈ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే చాలామంది దీనికి అప్లై చేసుకోండి. ఎందుకంటే చాలామందికి 10th క్లాస్ అర్హత అనేది ఉంటుంది కనుక సో మీరు స్టేట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, అది కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇంకేదైనా ఇతర జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా దీనికైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా జస్ట్ మనకు 100 రూపీస్ అయితే ఇచ్చాడు. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అండ్ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే అసలు ఫీజు కూడా లేదు కనుక మీరు అప్లై చేసుకోండి. ఆల్రెడీ మీరు వాటికి ప్రిపేర్ అవుతున్నారు కనుక సో ఇది కూడా రాయవచ్చు. సో మీకు ఎగ్జామ్ కూడా చాలా ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం కూడా ఉంది. మనకు 7th మంత్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కనుక ఖచ్చితంగా మీరు అయితే అప్లికేషన్ చేసి అయితే పెట్టుకోండి. సో అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రిపరేషన్తో పాటు ఈ ప్రిపేర్ అయ్యి అది కూడా రాస్తే మీకు చాలా మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఇదైతే 10th క్లాస్ ఎలిజిబిలిటీతో మీరు అయితే ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్లో 10th క్లాస్ తోటి వస్తున్నటువంటి బెస్ట్ జాబ్స్గా చూడవచ్చు. ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కనుక సో కంపల్సరీ మంచి ఉద్యోగాలుగా మనం వీటిని అయితే చూడవచ్చు. అయితే వీటికి పరీక్ష విధానం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే మనకు పేపర్ 1 అంటే టైర్ 1 అండ్ అదేవిధంగా పేపర్ 1 అండ్ పేపర్ 2 కింద మనకు 2 కండక్ట్ చేస్తారు. టైర్ 1, టైర్ 2 కింద. సో మనకు పేపర్ 1లో వచ్చేసి ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. పేపర్ 2లో వచ్చేసి మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇది 100 మార్క్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 50 మార్క్స్ కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ పేపర్లో 1లో మనకు క్వాలిఫై అయినటువంటి వ్యక్తులకు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ పెట్టేసి దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సో జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ అదేవిధంగా ఈ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనకు తెలుగులో ఉంటుందా, ఇది చాలామంది అడిగినటువంటి డౌట్. తెలుగులో ఉంటుందా అండ్ ఇంగ్లీష్లో ఉంటుందా, ఏ లాంగ్వేజ్లో ఉంటుందని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మనకు నేను ఏదైతే మీకు చెప్పాను కదా, ఈ పేపర్ 1 ఎగ్జామ్ అనేటువంటిది ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో రాయవలసిందే. సో ఓన్లీ పేపర్ 1 మాత్రం మీరు ఇంగ్లీష్లో రాయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ పేపర్ 2 డిస్క్రిప్టివ్ కనుక మీరు చూసినట్లయితే సో ఈ డిస్క్రిప్టివ్ వచ్చేసి మనకు మీ ఇష్టం ఉన్నటువంటి లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. డిస్క్రిప్టివ్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఓన్లీ అక్కడ ఎస్ఐ రైటింగ్ ఆర్ లెటర్ రైటింగ్ అనేది ఉంటుంది. మీకు 50 మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఈ 50 మార్క్స్కి మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. 30 మినిట్స్లో రాయాల్సి ఉంటుంది. సో మెయిన్ ఎగ్జామ్ అయితే 100 మార్క్స్కు 120 మినిట్స్లో మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో 90 మినిట్స్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది మనకు పరీక్ష తెలుగులో మాత్రం ఉండదు. మనకి ఏదైతే ఫస్ట్ టైర్ 1 అయితే తెలుగులో ఉండదు, బట్ టైర్ 2 ఏదైతే మనకు డిస్క్రిప్టివ్ మాత్రం తెలుగులో ఉంటుంది. అండ్ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. సో ఇక్కడ ఈ మూడింటికి కలిపి నేను కామన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది అంటే చాలామంది భయపడతారు. కాకపోతే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్తో వస్తున్నటువంటి ఉద్యోగం కనుక మీకు అక్కడ ఆ సిలబస్ కనుక మీరు చూసినట్లయితే మీకు సిలబస్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిలో మ్యాథమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీషే 75 మార్క్స్ ఉంటాయి. సో మీకు మ్యాథమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి మీకు పెద్దగా ఏ లాంగ్వేజ్ అయినా పెద్ద మనకు తేడా ఉండదు. మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఒకటే అలా ఉంటుంది. ఇంగ్లీష్ ఎట్లయినా ఇంగ్లీష్లో ఉంటుంది. సో మీరు ప్రిపేర్ కావాల్సింది ఏంటంటే ఒక 25 మార్క్స్ సంబంధించి జనరల్ అవేర్నెస్ ఒకటే, అది ఇంగ్లీష్లో చదవాల్సి ఉంటుంది. అది కూడా మీకు 10th స్టాండర్డ్ కనుక మీకు అర్థమయ్యేటువంటి ఇంగ్లీష్ వర్డ్స్తో అంటే కామన్గానే ఉంటుంది. అంత డిఫికల్టీ కూడా మీకు ఇంగ్లీష్ అనేది ఉండదు. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కనుక ఖచ్చితంగా అప్లై చేయండి. సో మీరు ఇంగ్లీష్ అనగానే భయపడకండి. సింపుల్గా ఉంటుంది. 10th క్లాస్తో వచ్చేటువంటి పేపర్స్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ పేపర్స్ కనుక చూడండి. అండ్ దీనికి సంబంధించినటువంటి నేను పీడిఎఫ్ కూడా అంటే ప్రీవియస్లో జరిగిన క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఎంపిక విధానం అనేది ఎట్లుంటుందంటే సో మనకు పేపర్ 1 అనేటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత సో దీన్నే మనకు ఫైనల్గా తీసుకుంటారు.
సో పేపర్ 2 అనేటువంటిది ఏదైతే మనకు పేపర్ 2 ఉంటుంది కదండి, ఇది ఓన్లీ జస్ట్ క్వాలిఫైయింగ్ అనమాట. మీకు ఏదైతే డిస్క్రిప్టివ్ రాస్తారు కదా, అది తెలుగులో ఆర్ ఇంగ్లీష్లో రాసినప్పుడు ఈ మార్క్స్ అయితే మీకు ఫైనల్ రిజల్ట్లో అన్నట్టు కన్సిడర్ చేయరు. ఇది గుర్తుంచుకోండి. మీకు పేపర్ 1లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే మనకైతే ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. మీకు పేపర్లో వచ్చేటువంటి ఫస్ట్ మనకు ఏదైతే మల్టిపుల్ చాయిస్ 100 మార్క్స్ క్వశ్చన్ ఎగ్జామ్ ఉంటుంది కదా, దాని ద్వారానే మనకు ఎగ్జామ్ అనేది జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్లో 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఒకవేళ మీరు ఒక క్వశ్చన్ కనుక రాంగ్ చేసింది అనుకోండి, మీకు 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది తీసివేయడం జరుగుతుంది. అంటే 4 మిస్టేక్స్ చేస్తే మీకు ఒక మార్క్ అనేది రిమూవ్ చేస్తారు. సో ఇది గుర్తుంచుకోండి ఖచ్చితంగా. నెగిటివ్ మనకి ఆర్ఆర్బీలో అయితే 0.33 అంటే 1/3 ఉంటుంది, ఇక్కడ మనకు 1/4 ఉంటుంది అనమాట. ఓకే, ఇది గుర్తుంచుకోండి. అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు నెగిటివ్స్ మాత్రం అంటే తప్పులు మాత్రం చేయవద్దు, వచ్చిన దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, మరి 10th క్లాస్ అర్హతతోటి ఇస్తున్నారు కనుక శాలరీ అనేది ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందని చూస్తే మీకు టోటల్గా గ్రాస్ వచ్చేసి 26,000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఆల్రెడీ నాకు తెలిసినటువంటి ఒక మా రిలేటివ్ ఈ జాబ్ అయితే చేస్తున్నాడు. సో 26,000 రూపీస్ అనేది శాలరీ అయితే రావడం జరుగుతుంది. దీనిలో అన్ని ఖర్చులు హ్యాండ్కి వచ్చేసి మీకు 24,000 రూపీస్ అయితే మీకు బై హ్యాండ్ అయితే రావడం జరుగుతుందండి. 24,000 అయితే వస్తుంది. అంటే కటింగ్స్ మీకు 24,000 అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక వర్క్ అండ్ ప్లేస్ కనుక మీరు చూసుకుంటే అసలు వర్క్ ఏముంటుంది, అసలు MTS ఉద్యోగాలకి ఏ వర్క్ ఉంటుంది, అసలు ఈ జాబ్ క్యాడర్ ఏంటని చూస్తే ఇవి మనకు గ్రూప్ C క్యాడర్ జాబ్స్ అన్నమాట. ఓకేనా. ఈ గ్రూప్ C క్యాడర్ కిందికి అయితే రావడం జరుగుతుంది. అంటే ఇవి క్లరికల్ క్యాడర్ కంటే కింది లెవెల్ జాబ్స్ అన్నమాట. అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్లో చూస్తాం కదా, ఆ క్లరికల్ క్యాడర్ కంటే కింది జాబ్స్ అన్నమాట. అంటే మల్టీపర్పస్ యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఆఫీసర్స్ కానీ ఈ క్లర్క్స్ కానీ వాళ్ళ కింద ఉండేటువంటి లైక్ అటెండర్ జాబ్స్ అన్నమాట. సో అక్కడ ఏం చేయాలంటే మనం ఆఫీస్లో ఉన్నటువంటి రికార్డ్స్ని అందించడం కావచ్చు, అదేవిధంగా రికార్డ్స్ను సెట్ చేయడం కావచ్చు, ఇంకా ఆఫీస్ సంబంధించి ఏమైనా లెటర్స్ కానీ అవి ఉంటే వెళ్ళి వాటిని పోస్ట్ చేయడం, జిరాక్స్ తీసుకురావడం, సో ఇటువంటి వర్క్ అయితే ఉంటుంది. సో అంటే మీకు క్లాస్ 4th ఎంప్లాయీకి ఉండేటువంటి వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. మనకు తెలంగాణలో కూడా వేకెన్సీస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇంకా మనకు వేకెన్సీస్ వివరాలు ఇంకా కంప్లీట్గా రాలేదు. సో దాదాపుగా టెంటేటివ్ వేకెన్సీ అయితే మనకు 8,300 వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇవి కంపల్సరీ పెరుగుతాయి. సో మనకు 8,500 నుంచి 9,000 మధ్య అయితే నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వస్తుంది. సో ఓకేనా, 9,000 దాకా మనకు వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో ఈ వేకెన్సీస్ ఇచ్చినప్పుడు మనకు తెలంగాణలో ఎన్ని వేకెన్సీస్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో మనకు జాబ్ లొకేషన్ తెలంగాణలో కూడా ఉంటుంది. మీకు వచ్చే మార్క్స్ ఆధారంగా మనకు తెలంగాణలో కూడా మీరైతే జాబ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా దీనిలో ప్రమోషన్స్ ఏమైనా ఉంటాయంటే ప్రమోషన్ కూడా ఉంటాయండి. 3 years చేసిన తర్వాత మీరు దీనిలో 3 years చేసిన తర్వాత ఏదైతే మీకు దీనిలో LDCకి మీకైతే ప్రమోషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. LDC అంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఉంటుంది కదా, దానికైతే ప్రమోషన్ వస్తుంది ఎవ్రీ 3 or 4 years తర్వాత. లేకుంటే మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసుకుంటారు ఎవ్రీ 1 or 2 yearsకు. సో మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసుకొని కూడా మంచి లెవెల్కి అయితే వెళ్ళవచ్చు. అంటే స్టార్టింగ్ ఇవి కొంత మీకు ఇది రికార్డు అందించడం అటెండర్ లెవెల్ వర్క్ అనుకుంటే ఒక 1 or 2 years కనుక మీరు కష్టపడి దానిలో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కనుక రాసుకుంటే సో దానిలో మీరు మంచి పొజిషన్ అంటే క్లరికల్ స్టేజ్కి ఎదిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఒక 3 years కనుక కష్టపడితే 3-4 years కష్టపడితే నెక్స్ట్ లెవెల్కి మీరు LDC లెవెల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్లో స్టార్టింగ్లో అట్లా ఉన్నప్పటికీ ముందు అయితే మీకు మంచి అవకాశాలు అయితే లభిస్తాయి. ఇక ఏజ్, సిలబస్ అండ్ బుక్స్ గురించి చూసినట్లయితే ఈ సిలబస్ అండ్ బుక్స్ గురించి నేను లాస్ట్ చెప్తాను. ఎందుకంటే తర్వాత కట్ ఆఫ్ చెప్పిన తర్వాత మీకు లాస్ట్లో మీకు సిలబస్ అనేది నోటిఫికేషన్ PDF ఓపెన్ చేసి మీకు ఏ సిలబస్ ఉందని అక్కడ క్లియర్గా చూస్తాను. సో చాలామంది అడిగినటువంటి డౌట్ ఏంటంటే ఏజ్ గురించి అడిగారు. సో ఇక్కడ మనకు 2 రకాల ఏజెస్ అయితే మెన్షన్ చేశాడు. సో వాటిని ఒకసారి మీకు నేను చూస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏజ్ గురించి చూసినట్లయితే 18 to 25 years. అది ఎక్కడంటే మనకు ఒక పోస్ట్ కొన్ని పోస్టులకు వచ్చేసి మనకు 18 to 25 years ఉంటాయి, కొన్ని పోస్టులకు వచ్చేసి 18 to 27 years అయితే ఉంటాయి. మీకు అది టెంటేటివ్ వేకెన్సీస్ లిస్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఏ జాబ్స్కు ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇక్కడ 25 years అంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. చాలామంది అడుగుతున్నారు సార్ నేను అప్లై చేసుకోవచ్చా ఈ నా డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు అని చెప్పేసి కామెంట్ పెడుతున్నారు. సో గుర్తుంచుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ SC ST క్యాండిడేట్స్ ఉన్నాడు అనుకోండి, సో అతనికి 5 years ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది కనుక ఇక్కడ మనకు 25 + 5 అంటే మనకు 30 years ఉన్నటువంటి SC ST క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో డేట్ ఎక్కడ చూసుకుంటారంటే ఇక్కడ కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చాడు, మనకి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చాడు 1996 2nd 1st 1996. దీన్ని ఆధారంగా చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు ఇయర్స్ ఎంత వస్తుంది. అంటే ఇక్కడ లాటర్ దెన్ అంటే దీనికంటే తక్కువ ఉండదు, అంటే 18 years కంటే తక్కువ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ డేట్ కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవాలి.
ఓకేనా. ఇది మనకు హైయెస్ట్గా, ఇది లోయెస్ట్గా మనకు మీరు ఇక్కడ లాటర్ దెన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో అండ్ ఇక్కడ సేమ్ 18 years 27 years ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఓబీసీ వాళ్ళైతే మనం ఎంత చేసుకోవచ్చు, సో ఫర్ ఎగ్జాంపుల్ 25+3 అంటే 28 years ఉన్నటువంటి వాళ్ళు ఓబీసీ వాళ్ళు చేసుకోవచ్చు. ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్ మీరు ఇవన్నీ చూసుకోండి ఒకసారి, అన్రిజర్వ్డ్కి సంబంధించి ఇవి కనుక మీకు ఉంటే పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్స్ అయితే మీకు ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి. సో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అయితే క్లియర్గా చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ కట్ ఆఫ్ కనుక మనం చూసినట్లయితే ఇది ఎస్ఎస్సి MTS 2019లో జరిగింది అండ్ 20లో మనకైతే దీనికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో ప్రీవియస్లో మనకు మొత్తం 70 లక్షల మంది అయితే అప్లై చేయడం జరిగింది. ఎందుకంటే 10th క్లాస్ తోటి కనుక చాలామంది అప్లికేషన్ అయితే పెట్టుకుంటారు. సో కానీ దీన్ని ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ చూడండి మీరు చాలా తక్కువ, దాదాపుగా 50% మెంబర్స్ కూడా ఎగ్జామ్ అయితే రాయలేదు. అప్రాక్సిమేట్లీ అయితే ఇక్కడ 20 lakhs మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాశారంట. అండ్ క్యాండిడేట్ క్వాలిఫైడ్ ఇన్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినాడు ఓన్లీ 159,183 మంది అయితే క్వాలిఫై కావడం జరిగింది. సో ప్రిలిమ్స్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది కదా. అండ్ టైర్ 2 వచ్చేసి సేమ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారో అంతమంది అయితే దీనికి టైర్ 2 రాయడం జరిగింది. సో ఫైనల్గా మనకు ఈ టైర్ 1 టైర్ 2కి సంబంధించి క్యాండిడేట్ సెలక్షన్ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచింది వచ్చేసి 23,511 మెంబర్స్ మాత్రమే అయితే పిలవడం జరిగిందంట. సో దానిలో ఫైనల్గా మనకు 10,674 మంది అయితే చేయడం జరిగింది, ఏదైతే జాబ్ ఫైనల్గా సెలెక్ట్ కావడం జరిగింది. సో మీకు ఇక్కడ టైర్ 2 అనేటువంటిది మీకు వెరిఫికేషన్లో అయితే మీకు ఎటువంటి మార్క్స్ అనేటువంటి యాడ్ కావు అంటే ఎగ్జామ్ సెలెక్షన్ ప్రాసెస్లో, బట్ టైర్ 1 అవుతుంది. ఎప్పుడు యాడ్ చేస్తారంటే ఒకవేళ మీకు ఇక్కడ ఇది నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా అయితే మనకు ఏదైతే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఆ నార్మలైజేషన్ ప్రక్రియలో ఇద్దరు వ్యక్తులకు ఒకటే మార్క్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు టైర్ 2 మార్క్స్లో వచ్చినట్టు మార్క్స్ ఆధారంగా చేసుకొని వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో అంతే తప్ప పెద్దగా మీకు ఈ మార్క్స్ అయితే యాడ్ కావు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే. సో ఇక్కడ మనకు కట్ ఆఫ్ కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే మీరు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఉన్నది కదా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 84.80132 వచ్చినటువంటి వాళ్ళకైతే జాబ్ రావడం జరిగింది. సో మీరు కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే ఇవి చాలా ఈజీగా ఉంటుంది. మీరు కింద క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ ఇస్తాను, ఒకసారి అయితే మీరు చూడండి. పేపర్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది అండ్ అందుకనే కట్ ఆఫ్ కూడా మనకి ఎక్కువ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. 10th క్లాస్ అర్హతతో కనుక కొంత ఈజీగానే ఉంటుంది పేపర్. అండ్ నెక్స్ట్ తెలంగాణలో మనకు నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కనుక చూసుకుంటే 76 మార్క్స్ ఉంది, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 79.03 అయితే కట్ ఆఫ్ ఉండడం జరిగింది. అండ్ ఓహెచ్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 70.93 అయితే కట్ ఆఫ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకైతే 84 అయితే కట్ ఆఫ్ ఉండడం జరిగింది, 84.8. అండ్ నెక్స్ట్ యూఆర్ క్యాండిడేట్ ఏదైతే మనకు అన్రిజర్వ్డ్లో కనుక చూసుకుంటే 84.45. సో ఈ విధంగా అయితే మనకు 19లో కట్ ఆఫ్ ఉన్నాయి. ఏపీలో కూడా చూసినట్లయితే మనకు ఈడబ్ల్యూఎస్ ఇక్కడ నుంచి ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి 82 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 21.20 అని చెప్పేసి చాలా తక్కువగా ఉంది మనకి ఏపీలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకు ఈఎస్ఎం వాళ్ళకు. సో అండ్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 87 ఉంది అండ్ యూఆర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 87. సో ఈ విధంగా మనకు 2 రాష్ట్రాల్లో ప్రీవియస్ కట్ ఆఫ్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మీకు సిలబస్ గురించి లాస్ట్లో చెప్తాను కదా, ఇక్కడ చూడండి మనకు టోటల్గా 4 విభాగాల నుంచి అయితే మనకు ఈ సిలబస్ అనేది ఉంది. సో టోటల్గా 90 minutes. సో వేరే మనకు 120 minutes అనేటువంటిది సో వాళ్ళది ఏదైతే మనకు పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, మనకి ఇక్కడ 8.1 అండ్ 8.2లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అనమాట. ఒకసారి మీకు నోటిఫికేషన్ వస్తే ఈ కండిషన్స్ అప్లై అయిన వాళ్ళు మాత్రమే 120 minutes ఉంటుంది. మిగతా వాళ్ళకి జనరల్ క్యాండిడేట్స్ అయితే 90 minutesలో ఈ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. మనకు టోటల్గా 100 marks అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఈ 100 marksలో మీకు ఆల్రెడీ తెలిసే ఇంగ్లీష్ నుంచి 25 అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 25, జనరల్ అవేర్నెస్ నుంచి 25. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ కనుక చూసుకుంటే మీకు మ్యాథమెటిక్స్ సంబంధించి ఇంగ్లీష్ తెలుగులో పెద్ద అయితే వేరియేషన్ అయితే కనబడదు నాకు తెలిసి. సో ఈజీగా మీరైతే క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయవచ్చు. ఒక జనరల్ అవేర్నెస్కి సంబంధించి మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. వీటి యొక్క సిలబస్ అనేది మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఒకసారి చూడండి, క్లియర్గా ఉంటుంది. సో మనకి జనరల్లీ మన ఇంగ్లీష్కి సంబంధించి ఏముంటాయి, వొకాబులరీ కావచ్చు, సెంటెన్స్ మేకింగ్. సో సింపుల్ సిలబస్ అయితే మనకైతే ఉంటుంది. 10th క్లాస్ బేస్ చేసుకొని మనకైతే ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కనుక మీరు ఇంకొకటి ఏంటి, ఇక్కడ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ కనుక చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్లో మనకు ఏదైతే మనకు రిలేషన్షిప్ కావచ్చు, అదేవిధంగా నెంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, అదేవిధంగా విజువలైజేషన్ చేయడం, ఇటువంటి అయితే మనకు సిలబస్ అయితే ఉండడం జరిగింది. ఒకసారి మీరు అసలు చూసుకోండి అది కూడా. అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి న్యూమెరికల్ ఎబిలిటీకి సంబంధించి మనకు ఆర్థమెటిక్ కంప్లీట్గా ఉంటుంది. వాటితో పాటుగా మనకు నెంబర్ సిస్టమ్ ఉంటుంది, అదేవిధంగా ఓల్డ్ నెంబర్స్ సంబంధించి అండ్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ సంబంధించినటువంటి అండ్ ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. మీకు అక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశాడు ఏ సబ్జెక్ట్లోకి వెళ్ళి ఏమేమి చూసుకోవాలనేది మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు. ఒకసారి మీరు దాన్ని కూడా క్లియర్ కట్గా చూడండి. ఆ పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.
అండ్ ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ మీకు ఇది ఆల్రెడీ చెప్పాను 0.25 మార్క్స్ అనేటువంటిది నెగిటివ్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ అనేటువంటిది మనకు ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు. అండ్ పార్ట్ 2 మాత్రం మీరు ఏదైతే డిస్క్రిప్టివ్ మాత్రం మీ ఓన్ లాంగ్వేజెస్లో మీ ఇష్టం వచ్చినటువంటి లాంగ్వేజ్లో అయితే మీరు రాసుకో. అండ్ నెక్స్ట్ బుక్స్ గురించి కనుక చూస్తే ఏ బుక్స్ చదవాలి అనేటువంటి చాలామంది అడిగారు. దీనికి సంబంధించి మీరు ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి అంటే ఇక్కడ ఈ 2 విభాగాలు ఉన్నాయి కదా, వీటికి సంబంధించి మీరైతే ఆర్ఎస్ అగర్వాల్ అయితే తీసుకోండి. సో ఇది ఇంగ్లీష్లో దొరుకుతుంది, చాలా బాగుంటుంది. ఆర్ఎస్ అగర్వాల్ అనేది ఎనఫ్ మీకు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంగ్లీష్కి అయితే మీకు ఏదైనా మీ దగ్గర మెటీరియల్ ఉంటే మీ స్కూల్ మెటీరియల్ కావచ్చు, ఇంకేదైనా మామూలు మెటీరియల్ మార్కెట్లో దొరికేటువంటి ఏ మెటీరియల్ అయినా సరిపోతుంది. పెద్దగా ఇంగ్లీష్కి ఇది జనరల్ ఇంగ్లీషే కనుక మీకు సరిపోతుంది. లేకపోతే ఇంకేదైనా పబ్లికేషన్స్ బెస్ట్ పబ్లికేషన్స్ ఏమైనా మీకు తెలిసి ఉంటే తీసుకోండి. అండ్ జనరల్ అవేర్నెస్కి వచ్చేసి మీకు హరిహంట్లో అయితే బుక్ దొరుకుతుంది, చాలా బాగుంటుంది హరిహంట్ పబ్లికేషన్ వాళ్ళది. సో దానిలో జనరల్ అవేర్నెస్ బుక్స్ ఇంగ్లీష్ మీడియం సంబంధించి చాలా బాగుంటాయి. సో కంపల్సరీ అది తీసుకొని ఇంకా మీకు ఏమైనా ఉన్నా కూడా జనరల్ అవేర్నెస్ సంబంధించి మంచి బుక్స్ ఉంటే ప్రిఫర్ చేయండి. మీరు ఈ రెండింటికి మాత్రం కంపల్సరీ మీరు ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. లేకుంటే జనరల్ అవేర్నెస్కి మీకు ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిఫర్ చేస్తే ఇంకా బెటర్. ఎన్సీఆర్టీ మనకు టెక్స్ట్ బుక్ లెక్కలే ఎక్కువ ఇస్తాడు. 10th లెవెల్ ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ అయితే ప్రిఫర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఓవరాల్గా MTS సిలబస్ సంబంధించి మీరు అడిగినటువంటి డౌట్స్ సంబంధించినటువంటి క్లారిఫికేషన్. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక మీకు ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగానే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేసి ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.